ప్రెజెంట్ నేనైతే శంషాబాద్‌లో ఉన్నా. ర్యాపిడో, ఊబర్, ఓలా 3 లాగిన్ చేశాను. ఏ యాప్‌లో కూడా రైడ్ అయితే రావట్లేదు. ఎంతసేపని వెయిట్ చేయాలో నాకైతే అర్థం కావట్లే. దాదాపు 30 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత ఊబర్‌లో రూ. 230 రైడ్ అయితే వచ్చింది. రైడ్ రాగానే యాక్సెప్ట్ చేసి డైరెక్ట్‌గా పికప్ లొకేషన్‌కొచ్చి కస్టమర్ సార్ దగ్గర ఓటీపీ తీసుకొని ట్రిప్ అని స్టార్ట్ చేసిన. ఇక్కడ నుంచి 23 కిలోమీటర్లు చూపిస్తుంది. మనం వెళ్ళాల్సింది ఎల్బీ నగర్. హమ్మయ్య! ఎట్టకేలకు సిటీ లోపలికి రైడ్ వచ్చిందిరా బాబోయ్! అనుకున్నా. ఇంకెప్పుడు కూడా సిటీ ఔట్‌స్కట్‌కి వెళ్ళకూడదని ఫిక్స్ అయిపోయాను. కొత్తగా జాయిన్ అయ్యేవాళ్ళు చాలా కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ర్యాపిడోలో వర్క్ చేస్తే ఎక్కువ మనీ వస్తాయా? ఊబర్‌లో వర్క్ చేస్తే ఎక్కువ మనీ వస్తాయా? అని చెప్పి ఒకటి మాత్రం చెప్పగలను. ఊబర్‌లో బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది. ర్యాపిడోలో రాత్రిపూట బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అనేవి రావు. మీకు ఎక్కువ ఎర్నింగ్స్ కావాలంటే ఖచ్చితంగా ఊబర్‌లో వర్క్ చేయాలి. హైదరాబాద్‌లో ఏ ఏరియాలో ఉన్నా ఊబర్‌లో రైడ్స్ అనేవి వస్తాయి. సిటీ ఔట్‌స్కట్‌లో ఉన్నా, సిటీ లోపల ఉన్నా. ర్యాపిడోలో సిటీలో ఉంటే మాత్రమే ఆర్డర్స్ వస్తాయి. సిటీ ఔట్‌స్కట్‌కి ఎళ్తే ఆర్డర్స్ రాకపోయే అవకాశం అయితే ఉంది. నేను డైలీ రూ. 1000 సంపాదించాలనుకుంటున్నాను. రూ. 1000 సంపాదించాలంటే ఎన్ని గంటలు పని చేయాలి అని అడుగుతున్నారు. మాక్స్ టు మాక్స్ 8 గంటల్లో అయితే పని చేయాలి. 8 గంటలు పని చేస్తేనే పెట్రోల్ పోయి మీకు రూ. 1000 వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రతిరోజు 8 గంటలకు రూ. 1000 వస్తాయని మనం చెప్పలేం. మీరు ఏ సిటీలో వర్క్ చేస్తున్నారు, ఏ టైంలో లాగిన్ అవుతున్నారు అనే దాన్ని బట్టి కాలిక్యులేట్ అవుతుంది. డైరెక్ట్‌గా కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్‌కి వచ్చి ట్రిప్ అనేది ఎండ్ చేసిన రూ. 231 అయితే చూపిస్తుంది. ఈ రూ. 231 మొత్తం నాకే. ఇందులో కమిషన్ అంటూ రూ. 1 కూడా కట్ అవ్వలేదు. ఆ రైడ్ ఫినిష్ చేసిన వెంటనే ర్యాపిడోలో ఇంకో రైడ్ వచ్చింది. పికప్ లొకేషన్ పక్కనే ఉంది. డైరెక్ట్‌గా పికప్ లొకేషన్‌కి వచ్చి ఓటీపీ తీసుకున్నా. డ్రాప్ లొకేషన్ చూస్తే ఇక్కడ నుంచి 15 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. రాత్రిపూట ఊబర్‌లో ట్రిప్స్ కంప్లీట్ చేస్తే కిలోమీటర్ రేట్ అనేది తక్కువగా ఇస్తాడు. కిలోమీటర్‌కి రూ. 9, రూ. 8 ఇస్తాడు. డే టైమ్‌లో వర్క్ చేస్తే రూ. 10, రూ. 12 ఇస్తాడు. అదేంటో నాకు అర్థం కావట్లేదు. రాత్రిపూట వర్క్ చేసే వాళ్ళకి నైట్ చార్జ్ యాడ్ చేయాలి కదా! కానీ ఈ ఊబర్‌లో నైట్ చార్జ్ అనేది యాడ్ అవ్వదు. అదే గాని ర్యాపిడోలో వర్క్ చేస్తే నైట్ చార్జ్ అనేది యాడ్ అవుతుంది. ఇంతకుముందు ఊబర్‌లో 23 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే రూ. 230 వచ్చింది. నైట్ చార్జ్ ఏమీ రాలేదు. ర్యాపిడోలో 11 గంటల 10 నిమిషాలకి రైడ్ స్టార్ట్ చేశాను. రైడ్ ఎండ్ చేసిన తర్వాత చూపిస్తాను నైట్ చార్జ్ యాడ్ అయిందా లేదా అనేది. మొత్తానికి ఎల్బీ నగర్ నుంచి నాచారం వచ్చే ట్రిప్ అనేది ఎండ్ చేసిన రూ. 175 బిల్ అమౌంట్ వచ్చింది. ఇందులో కమిషన్ కట్ అయ్యి నాకెంత వచ్చింది అనేది క్లియర్‌గా మీకు చూపిస్తున్నాను చూడండి. రూ. 168 అయితే వచ్చింది. మనం ట్రావెల్ చేసింది రఫ్‌గా 15 కిలోమీటర్లు. 15 కిలోమీటర్‌కి రూ. 168 అయితే వచ్చింది. ఇందులో నైట్ చార్జ్ అని చెప్పి రూ. 33 అయితే వచ్చింది. ఇందులో వీళ్ళు రూ. 7 కమిషన్ అయితే కట్ చేశారు. ఒక విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ర్యాపిడోలో మనం వర్క్ చేస్తే ప్రతి రైడ్‌లో ఎంతో కొంత కమిషన్ కట్ చేస్తారు. దాంతో పాటు గవర్నమెంట్ టాక్సెస్ కూడా కట్ చేస్తారు. ఊబర్‌లో వర్క్ చేస్తే కమిషన్ అనేది కట్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ప్రెజెంట్‌లో అయితే ఊబర్ వాళ్ళు కమిషన్ ఏమి కట్ చేయట్లేదు. మీరు ర్యాపిడోలో కావాలంటే ర్యాపిడోలో వర్క్ చేసుకోండి. ఊబర్‌లో కావాలంటే ఊబర్‌లో వర్క్ చేసుకోండి. ఊబర్, ర్యాపిడోలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో మన ఛానెల్‌లో వీడియోస్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైమ్ మన ఛానెల్ బయోలో ర్యాపిడో, ఊబర్ లింక్స్ ఉన్నాయి. ఇక్కడ నుండి ఈ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటే మీకు జాయినింగ్ బోనస్ అనేది వస్తుంది.